ఆ రోజు సండే అమావాస్య కార్తీక మాసం లాస్ట్ డే. బస్లో ఫుల్ రష్ అంటే రష్. అయితే నేను మా ప్రోచుని చూడడానికి వెళ్తున్నా. ఆల్మోస్ట్ 15 డేస్ అయింది. చాలా చలి పెడుతుంది, స్వెటర్ కావాలి మమ్మీ అని చెప్పింది. ఇంకా నేనైతే నా కూతురు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. ఈరోజు వీడియో అదే అనమాట. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నా, ఎందుకంటే ఈవినింగ్ అస్సలు లేట్ చేయకూడదు. చాలా తొందరగా వచ్చేయాలి. నా కూతురుతో కొంచెం తక్కువ టైం స్పెండ్ చేసేది ఉంటుందని చెప్పి ఇంకా 7 o'clockలా బస్లో ఉన్నా అనమాట. సో చూసారా, అప్పుడప్పుడే పొద్దున్న అవడము. అసలు మంచి బ్యూటిఫుల్ క్యాప్చర్ చేయడానికి రాలేదు నా ఫోన్లో, కానీ మంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్తున్నా. ఫైనల్లీ నా కూతురు దగ్గరికి వెళ్ళా. హాస్టల్ నుంచి బయటికి తీసుకొని వచ్చా. నేను ఆ రోజు మార్నింగ్ టిఫిన్ చేసి చూసారా, అసలు నీకు కూడా నాలాగే ఏంటి నాన్న బాల్డ్ హెయిర్ కనబడుతుంది అని చెప్తున్నా. బాల్డ్ హెయిర్ ఎట్లుంటుంది అని అడుగుతుంది. సో అట్లుంటుంది అని తనకు చూపించా. తర్వాత అసలు మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు. 11 అవుతుంది, ఆకలి దంచి పడేస్తుంది. ఇంకా సరే నాన్న బయట టిఫిన్ చేద్దాం పదా అని చెప్పేసి బయటకు వెళ్ళినాము. ఇంకా ప్రోచు కూడా కొంచెం మమ్మీ బయట తిరగాలని చెప్పేసి ఉందని. జోలు చూడండి ఇంత చక్కగా చెప్తుంది. ఇక్కడ గుర్రం బండి మా ప్రోచుని ఎక్కిద్దామంటే దాన్ని ముట్టుకోవడానికే చాలాసేపు భయపడింది. అట్లీస్ట్ దాని దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో దిగడానికి దిగు నాన్న అని చెప్పడానికి ఎంత భయపడుతుందంటే అంత భయపడుతుంది. చాలా బూస్టింగ్ ఇచ్చి పక్కకి వెళ్ళి రుద్దు అంటే అసలు దాన్ని టచ్ చేయడానికి కూడా చాలా అంటే చాలా భయపడింది. అది అట్లా నా కొద్ది ఇది భయపడుతుంది. గుర్రం ఏమో ఏమంటారు ఈగలు వాళ్తున్నాయని పాప అతను చాలా చెప్పాడు. లేదు నాన్న ఏం పర్లేదు రా, వచ్చి కూర్చుంటావా, పైన కూర్చొని దిగుతావని. కానీ అబ్బాయి మన బిడ్డ అంత ధైర్యం చేయలేకపోయింది. అసలు ఎంతసేపు చెప్పగా ఒక ఫోటో పక్కకు కదా అంతే దూరంలో నిలబడింది. ఇంకా ఫైనల్లీ కాసేపు ఇంకా అక్కడిక్కడ తిరుగుకుంటూ ఇంకా తనకు అసలు మమ్మీ నాకు కట్టేసిన ఫీలింగ్ ఉంది, కొంచెం బయటికి వెళ్ళాలంటే సరే కొంచెం టౌన్లోకి తీసుకెళ్ళి అలా తిప్పుకొని నేనైతే తీసుకొని వస్తున్నా. కొంచెం ముందెళ్ళి నడవచ్చు కదా, ఎందుకు నా పక్కనే ఉన్నామని చెప్పి ఇంకా అట్లా ఫాస్ట్గా ఇంకా నడవడానికి ట్రై చేసింది. ఇంకా ఆ ప్లేస్కి మేము ఫస్ట్ టైం వెళ్ళడం బయటికి, అది బస్ స్టాప్ లాగా అనమాట. సో అక్కడ ఆ ప్లేస్ని అయితే ఒక ½ an hour అక్కడ ఇక్కడ తిరిగేసి వచ్చామన్నమాట. ఇంకా ప్రోచుకి టిఫిన్ చేయమంటే ప్రోచు టిఫిన్ చేయలేదు. కానీ మమ్మీ నాకు ఏమంటారు, నాకు బేకరీలో కేక్ కావాలి అని అడిగింది. సరే అని తనకి కేక్ అయితే ఇప్పించేసిన. అసలు ఈ మధ్య డాగ్స్ పైన యానిమల్స్ పైన మస్తు లవ్ చూపిస్తుంది నా కూతురు. వీడియో తీయలేదు కానీ తన ఆ డాగ్కి ఒక డాగ్ వచ్చి మా వెనకాలే తిరుగుతుంది. దానికి కేక్ ఇచ్చి వాటర్ మళ్ళీ ఆ తిన్న ప్లేట్ అక్కడ పెట్టి దాంట్లో వాటర్ పోస్తే ఆ డాగ్ హ్యాపీగా కేక్ తిని వాటర్ తాగి అదైతే వెళ్ళిపోయింది. చాలా మంచిగా అనిపించింది. అంటే నా కూతురికి అట్లాంటి హెల్పింగ్ నేచర్ రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో తనకి స్పాంటేనియస్గా రావాలని నేనేం చెప్పలేదు. అదే డాగ్స్కి ఫీడ్ చేయడము, వాటర్ తాపడం, ఇదంతా నాకు చాలా మంచిగా అనిపించింది. కానీ వీడియో తీయాలంటే అసలు ఆ టైంలో మనకు గుర్తు రాదు. ఫైనల్లీ మేము హాస్టల్కి అయితే వచ్చేసినాము. ఇంకా ఎక్కువసేపు లేను, నేను కాసేపు లంచ్ చేసే వరకే ఉన్నా. ఇంకా తర్వాత నాన్న బాయ్ అని చెప్పి ఇంకా ఇక్కడ కూర్చొని చాలా బోల్డ్ అని మాట్లాడుకున్నాము. అసలు ఇంకా మమ్మీ నాకు ఒక్క మజా ఇప్పియవా, నేను దాన్ని మిస్ అవుతున్నా అంటే సరే అని చెప్పి ఇంకా మజా అయితే ఇప్పించేసి ఇంకా అట్లా ఎన్ని కబుర్లు, స్కూల్ గురించి, హాస్టల్ ఎట్లుంది, ఎడ్యుకేషన్ ఇట్లా ఏం జరుగుతుంది, ఇవే మాట్లాడుకుంటాం. మా పాప అయితే అడిగి సావదొబ్బుతావు మమ్మీ, నువ్వు ఒక్కటే మాట అడుగుతా ఉంటుంది. ఎస్, నేను ఇప్పుడు తనని వేసింది దేనికి, నేను అదే అడుగుతా కదా. సో ఇప్పుడు తనకు అమ్మ బాధ అర్థం కాదు. ఇంకా చాలాసేపు నా మీద పడి పొర్లి ఇంకా అన్ని విషయాలు మాట్లాడుకొని ఇంకా తనకి ఇవ్వాల్సిన బూస్టింగ్ అదంతా తనకి ఇచ్చేసిన. అసలు ఇంత మాట్లాడుతున్న వెళ్ళేటప్పుడు ఏడుస్తుందో ఏమో ఈ రాక్షసి అని చాలా అంటే చాలా బాధ, భయం. కానీ అసలు అట్లా చేయలేదు. అందుకే నేను ఫస్ట్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నా, నువ్వు అస్సలు నన్ను వదిలి వెళ్ళేటప్పుడు ఏడవద్దు, నేను వెళ్ళిపోయినా నువ్వు నాకు హ్యాపీగా బాయ్ చెప్పాలి అని చెప్తూనే ఉన్నా. ఇంకా తను సర్లే మమ్మీ నేను అసలు వెళ్ళిపోతాను, నేను ఏడవని సార్ నువ్వు చూడు అని చెప్తాను. అందుకని నాకు ఎక్కడో డౌట్. సరే అని చెప్పి ఇంకా నేను ఎగ్జాక్ట్గా 1:30కి నాన్న ఇంకా నేను వెళ్తా అన్నా. ఇంకా బాయ్ చెప్పేసింది. ఇటు నుంచి వెళ్తా అంది. సరే నాన్న వెళ్ళు అయితే అని చెప్పేసి ఇంకా చూసారా గేట్లోంచి నా కూతుర్ని లోపల పంపిస్తుంటే అసలు నాకు బాధేస్తుంది. ఇంకాసేపు ఉండాలనిపిస్తుంది కానీ ఇంకా కొద్దిసేపు ఎక్కువ ఉంటే ఏడుస్తుంది. అది దాని మైండ్ బాగున్నప్పుడే నేను వచ్చేయాలి కాబట్టి ఇంకా నేనైతే
బాయ్ చెప్పేస్తున్నా. నెక్స్ట్ సండే టెంపుల్కి తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా రావాలి, అమ్మమ్మ రావాలి, నువ్వు రావాలి అని చెప్తుంది. సరే నాన్న నేను వస్తా, అసలు ఇక్కడి నుంచి ఎట్లా వస్తుంది, మీ డామ్ వస్తుందా అంటే ఇలా స్ట్రైట్గా వెళ్ళి అటు వెళ్ళాలి మమ్మీ అనేసి నాకైతే చెప్తుంది. ఈసారి నా కూతురు ఏం బాధపడలేదు, హ్యాపీగా వెళ్ళింది. కానీ నేనే ఫుల్ ఆఫ్ పెయిన్ అనమాట, గుండె బరువుతో. దానికి సెండ్ ఆఫ్ ఇచ్చేసిన. అసలు చాలా తక్కువసేపు ఉన్నా, ఒక 2-3 అవర్స్ కూడా లేను. అందుకే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇంకా అది అట్లా వెళ్ళిపోగానే అసలు లాస్ట్ చివరి దాకా వెళ్ళే వరకు కూడా నేను చూస్తూనే ఉన్నా తిరిగి చూస్తుందేమో అని. కానీ అస్సలు తిరిగి చూడలేదు, వెళ్ళిపోయింది. ఇంకా పరిగెత్తుకుంటే వెళ్ళిపోయింది డామ్లోకి. ఇంకా నేను కూడా తొందరగా ఇమ్మీడియట్గా వెహికల్ రాగానే ఇంకా నేను కూడా ఎక్కేసి ఇంటికైతే వచ్చేసిన. ఇంటికి వచ్చాక ఎన్ని పెంట ఇల్లు ఎలా ఉందో మీతో అయితే షేర్ చేసుకోవాలనిపించి ఎప్పుడు లేనిది ఈసారి అయితే షేర్ చేసుకున్నా. ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి వెళ్తే వచ్చేవరకు ఇప్పుడు అయిందనమాట. ఇప్పటి నుంచి ఇంకేం వీడియోస్ పెట్టాలో తెలీదు. డైలీ అసలు వ్లాగ్స్ పెట్టే వాళ్ళంటే చాలా కష్టం అబ్బా. రోజు కొత్త వ్లాగ్స్ ఎట్లా క్రియేట్ చేస్తారో ఏమో కానీ. సో ఇది నాకు తెలిసి చాలా షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అనుకుంటా. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడే మీకు బాయ్ చెప్పాను కదా, ఎందుకు బాయ్ చెప్పాను ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. బాయ్ చెప్పి హాయిగా రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటాము, కానీ వీడియో షూట్ చేస్తే రిలాక్స్ అవ్వడం కాదు. ఒక 1 అవర్లో అయ్యేది ఒక 2 అవర్స్ ఖచ్చితంగా అవుతుంది అనమాట. అసలు ఏం పని చేస్తానో చూపిస్తా చూడండి. అన్నీ ఇప్పుడు నేను మడత పెట్టాలి, అన్నీ బాబా ఇవన్నీ బట్టలు చూసిన కదా, ఆ బట్టలు అన్నీ ఫోల్డ్ చేయాలి, షెల్ఫ్లో పెట్టాలి. ఇంకా మెయిన్ థింగ్ చూపిస్తా చూడండి. ఇగో షింకులు అంట్లు చూసారా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అసలు ఇంకా చూడొద్దు మీరు. ఇంత కట్ చేయాలన్నమాట, ఎందుకంటే వీడియో లేకపోతేనే ఫాస్ట్గా అవుతుంది, వీడియో ఉంటే కాదనమాట. సో అది అందుకనే ఈ వీడియో ఇక్కడితో షార్ట్ అండ్ స్వీట్ అని చెప్పాను, ఎందుకంటే మీకు డిస్క్లైమర్ కూడా ఇచ్చేసిన దేనికోసమో. సో అదనమాట. ఇంత కష్టం నేను ఇప్పుడు వీడియో ఆఫ్ చేసి చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇంత కష్టం నేను చేస్తాను కాబట్టి ప్లీజ్ మన వీడియోని లైక్ అయితే చేయండి. సో ఇప్పుడు అసలు సిసలి బాయ్ బాయ్.